నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఎలకతుర్తిలో చాలా అద్భుతంగా సాగాయి. కేసీఆర్ గారిని మళ్ళీ అదే అద్భుతమైన ప్రసంగంతో కానీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా ముందుకు సాగడం కానీ ఒక దిశానిర్దేశం కానీ చాలా అద్భుతంగా చేశారు. కానీ బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అంటే 2028 ఎన్నికల్లో మళ్ళీ లైమ్లైట్లో ఉండాలి. పూర్తి స్థాయిలో ఇప్పటికే కింద స్థాయి కార్యకర్తల బలం ఉంది, కానీ పై స్థాయి నేతలు పూర్తిగా 2023 ఎన్నికల తర్వాత పూర్తిగా చెల్లాచెదురైపోయారనమాట. కీలకమైన నాయకులు వెళ్ళిపోయారు. ఉన్న నాయకులు కేసీఆర్ గారిని నమ్ముకున్న నాయకులు అయితే ఉన్నారు. సో మళ్ళీ వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో బీఆర్ఎస్ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక అద్భుతమైన రాజకీయ కేంద్రంగా ఉండాలంటే కొన్ని పనులు ఇప్పుడు కేసీఆర్ గారు అత్యవసరంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనిని అంటే నేను ఒక జర్నలిస్ట్గా ఈ సూచనలు కానీ లేకపోతే ఈ విశ్లేషణ కానీ చేస్తున్నాను. సో ఇది బీఆర్ఎస్కు అంటే భారతీయ రాష్ట్ర సమితి ఒక ఉద్యమాల పార్టీ, ఆ పార్టీకి ఉపయోగపడాలి అనే కోణంలోనే ఈ మాటలు చెబుతున్నాను. సో మొదటిగా ఫస్ట్ ఒకటో పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో తనకు విపత్కాలంలో అంటే ఓడిపోయిన సమయంలో తనకు అండగా ఉన్న నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయంలో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయి. పెద్ద నాయకులు బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వాళ్లకు మళ్ళీ ప్రాధాన్యం ఇవ్వకుండా పార్టీని నమ్ముకున్న వాళ్ళని, కేసీఆర్ గారిని నమ్ముకున్న వాళ్ళని, యువ నాయకుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రధానమైన పాయింట్, ఫస్ట్ పాయింట్. రెండవది, కేసీఆర్ గారు ముఖ్యంగా దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు, తెలంగాణలో ఉండరు అనేది ఖచ్చితంగా గత ఎన్నికల్లో అంటే 2023 ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది. దీనిని ఈ అపప్రదను కేసీఆర్ గారు చెరిపేసుకోవాలి. ముఖ్యంగా దేశ రాజకీయాలపైన ఆయన దృష్టి సారిస్తూనే తెలంగాణ నాకు ప్రధానం అనేది పెట్టుకోవాలి. ఇక మూడో విషయానికి వస్తే టీఆర్ఎస్గా ఉండేది గతంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయింది. సో తెలంగాణ ప్రజలకు ఎక్కడో అవినాభావ సంబంధం తెగిపోయినట్లు అనిపించింది నాకైతే. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధన కోసం కష్టపడిన పార్టీ టీఆర్ఎస్ అంటే మన పార్టీ అనుకునే తెలంగాణ ప్రజానికానికి ఒక్కసారిగా అది కాస్త ఎక్కడో లోపించింది. బీఆర్ఎస్గా అయ్యేటప్పటికి, భారతీయ రాష్ట్ర సమితిగా అయ్యేటప్పటికి మొత్తం దేశమంతా విస్తరించాలనే ప్లాన్ కేసీఆర్ గారు వేసుకున్న తర్వాత పార్టీ పేరును కాస్త పక్కన పెట్టడం అనేది నాకు ఎక్కడో తెలంగాణ ప్రజలకు అంత మింగుడు పడలేదేమో అనిపించింది. ఇక నాలుగో పాయింట్, ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళారు. హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకురావడంలో కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారని చెప్పాలి. దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా అంతే పనిచేశారు. అయితే హైదరాబాదులో గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభావం అయితే స్పష్టంగా కనిపించింది. ఇతర ప్రాంతాల్లో తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి వైపు కానీ అక్కడ పరిశ్రమలు తీసుకురావడం వైపు ఈసారి ప్రధానంగా దృష్టి సారిస్తే, ఖచ్చితంగా ఆ హామీ కనిపిస్తే, ఆ హామీ మేము ఖచ్చితంగా ఇతర ప్రాంతాల్లో కూడా మేము దృష్టి సారిస్తాం అని వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి మళ్ళీ మనుగడ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతాల్లో చాలా బాగా పుంజుకుంది. దాన్ని మళ్ళీ నిలువరించాలి, లేకపోతే దాన్ని మళ్ళీ సస్టైన్ చేసుకోవాలి. మిగతా ప్రాంతాన్ని కూడా సస్టైన్ చేసుకోవాలి. కరీంనగర్, వరంగల్ లాంటి కీలకమైన ప్రాంతాలు, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో పార్టీ మళ్ళీ బలోపేతం కావాలంటే అది చేసుకోవాలి. సో దీంతో పాటు నేను ప్రధానంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఐదవ ముఖ్యమైన పాయింట్గా చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీకి మాత్రమే బీఆర్ఎస్ అనుసంధానం అవుతుంది అన్న విషయాన్ని బహిర్గతం చేసేస్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో మాత్రమే మంచి సంబంధాలు నెలకొల్పడం అనేది అంత మంచి పద్ధతి కాదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ, అలాగే వైసీపీ, జనసేన, బీజేపీ అన్ని కీలకమైన పార్టీలు ఉన్న తరుణంలో మాకు వైసీపీనే ప్రధానం అని బయటికి తెలిసిపోయేలా జనాలకి ఎక్స్పోజ్ చేయడం బీఆర్ఎస్కి అంత మంచిది కాదు. అలాగే ఇక ఆరో పాయింట్గా తెలుగు ప్రజలు ఎప్పుడు కలిసి ఉండాలి అని నినాదాన్ని ఎత్తుకుంటే కేసీఆర్ గారు మరింత ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో తెలుగు ప్రజలు ఆయనకి అండగా నిలబడ్డారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా తెలుగు ప్రజలు అండగా నిలబడ్డారు. ఇటేపు హైదరాబాదు మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా తెలుగు వారు అండగా నిలబడ్డారు. దీన్ని కేసీఆర్ గారు మర్చిపోకూడదు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను రాజేయడానికి కానీ అలా కాకుండా ఈసారి తెలుగు ప్రజలంతా ఒక్కటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు సోదరభావంతో ఉండాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తే అది బీఆర్ఎస్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా మంచి జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే మాకు ప్రధానం అనే లెక్కను పక్కన పెట్టాలి. సో అలాగే తెలంగాణ ప్రజలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు సోదరభావంతో ఉంటేనే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు
ముందుకు వెళ్తాయి అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తే కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తి చాలా మంచి జరుగుతుంది అనేది నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉండాలి ఏ రాష్ట్రంలోనైనా. అలాగే తెలంగాణకు సంబంధించి పోరాడి తెచ్చుకున్న టీఆర్ఎస్ కాస్త ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయాల్లో లైమ్ లైట్లో ఉంటేనే మంచిదని నా భావన. థ్యాంక్ యూ.